హైదరాబాద్ నగరంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం 12 ఫిబ్రవరి 9:30 గంటల సమయంలో ఒక కొత్త కారు ఆగి ఉండటం, ఆ కారు డ్రైవింగ్ సీట్లో ఒక మహిళ అలా ఉండిపోవటం చూసి ఆ బాటన వెళ్ళేవాడు ఏంది, ఏదైనా యాక్సిడెంట్ అయిందా, ఇది కారు రోడ్డు పక్కకు వచ్చేసింది, ఏమైనా యాక్సిడెంట్ అయిందా అని వచ్చి చూస్తే ఒక్కతే మహిళ, ఆమె అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే 100 నెంబర్కి పోలీసుకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. ఆమె సెల్ ఫోన్లో నంబర్ చూసి ఫోన్ చేస్తే ఆమె ఒక డాక్టరు, మెడికో, ఆమె పేరు అర్చనా రెడ్డి. ఈమె బాచుపల్లిలో ఉండే మమతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇప్పుడు మరొక సంవత్సరం పాటు చేయవలసిన ఇంటర్న్షిప్ చేస్తూ ఉంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తూ ఉంది. ఆమెని 9:30కి అక్కడ చూసిన తర్వాత ఆమె పనిచేస్తున్న హాస్పిటల్ బాచుపల్లిలో ఉండే మమతా జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. పాపం శాయశక్తులా ప్రయత్నించారు, అన్ని రకాల చికిత్సలు చేశారు. 4:30 దాకా అనేక రకమైన ప్రయత్నాలు చేశారు, అయినా ఏమీ ఫలించలేదు. 4:30కి ఆమె మరణించింది. అక్కడ పరిస్థితి చూస్తే కారులో కొన్ని సిరంజిలు ఉన్నాయి, కొన్ని మందు బాటిల్స్ ఉన్నాయి. తర్వాత చేతికి, ఎడం చేతికి మనం నరానికి గ్లూకోజ్ ఎక్కించడానికి ఒక ప్లాస్టిక్ ట్యూబ్ సన్నది పెడతారు. గతంలో ఈ నీడిల్స్ పెట్టేవారు, సూదులు పెట్టేవారు. సూదులు కాకుండా సన్నటి ప్లాస్టిక్ పైపు పెడతారు. దీన్ని వైద్య పరిభాషలో క్యాన్యులా అంటారు. ఆ పిల్ల ఆరోగ్యంగా ఉంది, క్యాన్యులా పెట్టుకుంది. క్యాన్యులా మనంతగా మనం పెట్టుకోవచ్చు, లేదా ఏ నర్సును అడిగి పెట్టించుకుందా, మనం కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె తను చంపుకుంది మందిచ్చి. ఆత్మహత్య, నొప్పి లేకుండా. డాక్టర్ కదా, ఆమెకి పరిజ్ఞానం ఉంది. ఈ రోజుల్లో ఊరేసుకోవాలంటే చాలా కష్టం. ఇంతకుముందు పురుగు మందులు తాగేవారు, అలా కాకుండా ఈమె పెయిన్లెస్ డెత్, ఎటువంటి కష్టము లేని మరణం, ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు పూర్వాపరాల్లోకి వెళ్తే ఈ రచనారెడ్డి నవంబర్ 2023లో ఆమెకి వివాహం, నిశ్చితార్థం జరిగింది. మార్చి 24న మరికొద్ది రోజుల్లో వివాహం జరగవలసిన సమయం ఆసన్నమైంది. చాలా అందంగా ఉంటుంది రచనారెడ్డి. ధనిక వర్గానికి చెందిన ఆడపిల్ల, ఎందుకంటే సొంతంగా కారు. ఆమె పరిస్థితి, ఆమె ఆర్థిక పరిస్థితిని చూస్తే ధనిక వర్గం. సోదరుడు కూడా డాక్టరే. ఇప్పుడు ఈ రచనారెడ్డిని బాచుపల్లి హాస్పిటల్లో మరణించిన తర్వాత ఆమెని పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో శవ పరీక్ష, పోస్ట్ మార్టంకు పంపించారు. ఆమె ఒక మందు ఎక్కించుకుని మరణించింది, పెయిన్లెస్ డెత్. ఈ శవ పరీక్షకి వెళ్ళినప్పుడు అక్కడుండే ఫారెన్సిక్ నిపుణులు, డాక్టర్లు రక్త నమూనాలను సేకరిస్తారు. రక్త నమూనాలతో పాటు ఏమైనా విషం తాగిందా, విషపూరితమైన ఏమైనా తీసుకుందాన్ని పరీక్ష చేయటానికి జీర్ణాశయం నుండే అక్కడుండే రసాలు సేకరిస్తారు. అక్కడుండే జీర్ణకోశం నుండే ద్రవాలు సేకరిస్తారు, బాటిల్లో పంపుతారు. వివిధ అవయవ భాగాలు, మెదడు,
ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు ఆ భాగాలను కూడా సీసాల్లో సేకరించి ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి విశ్లేషణకు పంపుతారు. శవ పరీక్ష అయిన తర్వాత ఆమె ప్రాథమికంగా ఆత్మహత్య చేసుకుందని అంతవరకు నిర్ధారణ జరుగుతుంది. కానీ ఏ మందు ఉపయోగించి ఆత్మహత్య చేసుకున్నదనేది కొంత కెమికల్ ఎనాలిసిస్, రసాయన పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. అటువంటి అందమైన పిల్ల మరి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అని రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం బయట వ్యక్తుల ప్రమేయము లేదు. ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. పోనీ ఎవరైనా బలవంతాన ఆమెని ఏదైనా ఎక్కించారా అంటానికి అది లేదు. ఆ కారు పక్కకి వెళ్ళిపోయిందండి, ఆగిపోయిందని చెప్తున్నారు. ఇది ఆత్మహత్య అంటానికి 100% అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆమె మానసిక పరిస్థితి కొంత డిస్టర్బ్డ్గా ఉండటం వల్ల, కుంగుబాటు, మానసిక ఒత్తిడికి గురవటం వల్ల ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో 1-2 సార్లు తల్లిదండ్రులు కూడా ఈమెకి కౌన్సిలింగ్ చేసినట్టుగా సోదరుడు సమాచారం ఇస్తున్నాడు. అయితే ఇక్కడ బయట వ్యక్తుల ప్రమేయం లేదు, ఆత్మహత్య చేసుకుంది. అంతవరకు ఉన్న ప్రత్యక్ష సాక్షులు సమాచారం కరెక్టే. అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి? దీనికి వివాహానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. నవంబర్లో తల్లిదండ్రులు నిశ్చితార్థం చేశారు. సాధారణంగా మెడికల్ కాలేజీలో జంటలు, లవ్ మ్యారేజీలు, ప్రేమ వివాహాలు చాలా ఎక్కువ జరుగుతుంటాయి. కులాంతర వివాహము, మతాంతర వివాహము, పేదవాళ్ళు ధనికుల్ని చేసుకోవటం, ధనిక వర్గాలకు చెందిన అమ్మాయిల్ని పేద వర్గాలు చేసుకోవటం, పేద అబ్బాయిలు, ఇవి సర్వసాధారణంగా జరుగుతాయి. ఎందుకంటే మిగతా కోర్సుల కంటే, ఇంజనీరింగు, ఆర్ట్స్, సైన్స్ కోర్సులు, యూనివర్సిటీల్లో చదువుల కంటే ఈ వైద్య విద్యను అభ్యసించేటప్పుడు చాలా సన్నిహితంగా మెలుగుతారు. మొదటి సంవత్సరంలో అనాటమీ అని అక్కడ శవాలను విశ్లేషణ చేసే విభాగం, అక్కడి నుంచి ప్రారంభించి ఒక 5 సంవత్సరాలు వాళ్ళు అవినాభావంగా స్నేహితులుగా ఉంటారు. అందువల్ల పరిచయాలు పెరుగుతాయి, మనసులు కలుస్తాయి, వాళ్ళు ప్రేమించుకుని వివాహం చేసుకోవాలంటారు. ఇక్కడే సీన్ రివర్స్. ధనిక వర్గానికి చెందిన ఆడపిల్లలు, ఏ ఆటో నడుపుకునే కుర్రవాడికి సీట్ వస్తుంది, వాడు మెరిట్ మీద వస్తుంది, లేదు పాపం రిజర్వేషన్లో వచ్చి ఉంటుంది. ఆటో నడిపే కుర్రవాడికి తండ్రి ఆటో నడుపుతుంటే ఆటో నడిపేవాడి కొడుక్కి వాడు డాక్టర్ అయినా కోటీశ్వర్లు అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిని ఇవ్వటానికి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. సోదరుడు డాక్టర్ అయినా మన ఇంటి వరకు వచ్చేసరికి కబుర్లు చెప్తారు, కానీ మన ఇంటి వరకు వచ్చేసరికి మన సోదరో మన అమ్మాయి అయితే అబ్బే ఎట్ట కుదురుతుంది, వాళ్ళ కులం ఏంటి, మా కులం ఏంటి, వాళ్ళేంటి, మా వాచ్మెన్ స్థాయి, మా సెక్యూరిటీ గార్డు స్థాయి లేని వాడి కొడుక్కి మేము ఇవ్వటం ఏంటి అనేది వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఉంటుంది. నా అంచనా ప్రకారం, నా గత అనుభవాల ప్రకారం అమ్మాయికి ఇష్టం లేకపోయినా అమ్మాయి ఎవరితోనో ప్రేమించి ఉండే అవకాశం ఉంది. ఎవరినో చేసుకుందామని ఇప్పటికే ఆలోచనలో ఉండుండొచ్చు. వీళ్ళు బలవంతంగా తమ తాహతు, తమ స్థాయికి తగ్గట్టుగా అదే సామాజిక వర్గానికి చెందిన వరుడు డాక్టరో కాకపోయినా కోటీశ్వర్ల కుమారుల్నే పెళ్ళాడతారు, వివాహం ఆడతారు. అలాంటి వాళ్ళని నిశ్చితార్థం చేసి ఉండొచ్చు. తర్వాత కొన్ని మీడియాల్లో ఎవరినైతే వివాహం ఆడాలనుకున్నారో అతనికి ఈమెకు మనస్పర్ధలు వచ్చినట్టుగా సమాచారం మీడియాలో వస్తూ ఉంది. అంటే తల్లిదండ్రుల బలవంతం మీద నిశ్చితార్థము ఈ
రచనారెడ్డి అంగీకారము లేకుండా జరిగి ఉండొచ్చు. అంగీకారం లేకుండా జరిగిన తర్వాత పెళ్ళి కూడా బలవంతపు పెళ్ళి, బలవంతపు నిశ్చితార్థం, బలవంతపు పెళ్ళి. అమ్మాయేమో ఎవరినో ప్రేమించి ఉండే అవకాశం ఉన్నది. అందువల్ల తన లక్ష్యం నెరవేరటం లేదని మానసికంగా డిప్రెషన్కి గురైంది, కుంగుబాటుకు గురైంది. ఇప్పుడు మార్చి బలవంతంగా నా మెడలో ఇష్టము లేనివాడు తాళి కడతాడు అని ఊహించుకుని ఇలాంటి బతుకు బతికే కంటే హాయిగా దేవుని సన్నిధికి వెళ్ళిపోదామని రచనారెడ్డి భావించుండొచ్చు. కనుక ఆత్మహత్యకు గల కారణం ఆస్తి, అంతస్తు, కులము, మతము ఇవే అవరోధంగా మారి సమాజంలో ఈనాటి తల్లిదండ్రులు, విద్యాధికులు, డాక్టర్లు అందరూ కూడా నా సొంత కులం వాడే కావాలి, నా కనీసం అగ్రవర్ణాలు అయి ఉండాలి. కొంతమంది చెప్తుంటారు ఎవరైనా పర్వాలేదు అగ్రవర్ణాలు ఉంటే చాలు, పోనికి కనీసం బీసీ అయినా పర్వాలేదు, ఎస్సీ ఎస్టీలు అయితే వద్దంట. వాళ్ళు మనుషులు కాదా? అందువల్ల ఈ సమాజంలో ఉన్న అసమానతలు, మనకున్న ఆస్తి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏదో ప్రేమించుకున్నారు, వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఇక దైవ లిఖితం, విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని తల్లిదండ్రులు పెద్ద మనసుతో అమ్మాయి యొక్క మానసిక పరిస్థితిని బట్టి అమ్మాయి తప్పకుండా తల్లిదండ్రులతో చెప్పుంటుంది, నాకు ఇష్టం లేదు ఇది, నేను ఫలానా వాడిని చేసుకుంటానంటే తల్లిదండ్రులు బలవంతం చేసి ఆమెను ఒప్పించి ఉండొచ్చు. కనుక ఈ ఆత్మహత్యకు మూల కారణము ఇష్టము లేని వివాహముగా మనం భావించవలసిన అవసరం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.